డీకే న్యూస్కి స్వాగతం. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఉద్యమించాలి అని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సయ్యద్ యాసిన్ పిలుపునిచ్చారు. మంగళవారం కనిగిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యాసిన్ మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో మతోన్మాదం సాగుతుందని, అణచివేత, అంటరానితనం, కులమత వివక్షత, హింసకు గురి అవుతున్న వర్గాల రక్షణపై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై యాసిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనగణనలో కులగణన చేపట్టాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, గిరిజన, మైనారిటీల హక్కులను హరిస్తున్నాయని సిపిఐ జిల్లా నాయకులు రవీందర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జిపి రామారావు అధ్యక్షత వహించగా, సిపిఐ నాయకులు పి మోహన్, గుజ్జుల బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్నటువంటి పరిస్థితి మన ఇప్పుడు పాలకలలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి చేస్తుంది. మరి వీటికి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నటువంటి ప్రక్రియకు వ్యతిరేకంగా, అలాగే మైనార్టీల మీద, దళితుల మీద జరుగుతున్నటువంటి దారుణాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను కూటమి చేసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. అది సిగ్గుతో ముడుచుకున్నది ఉన్నది ఊరి బయట